ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యానుసారముగా జీవిస్తారో వారిలో మాత్రమే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా, వాక్యానుసారముగా నడుచుకునటం ద్వారా, ముఖ్యంగా విధేయతతో ఆయన వాక్యాన్ని అంగీకరించటం ద్వారా దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణముగా వారిలో ప్రతిబింబిస్తూ ఉంది. కాబట్టి వాక్యమే జీవము. ఈ వచనములో విశ్వాసము, విధేయత మరియు దేవుని ప్రేమ మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని పాటించటము ద్వారా మనం ఆయన ప్రేమను అనుభవించగలము. వారు మాత్రమే ఆ ప్రేమను అనుభవించగలరు. ఆయనతో మనము ఐక్యముగా జీవించిన వారం అవుతాం. మరి ప్రియ స్నేహిత, ఈ దినము నీవు దేవుని వాక్యాన్ని చదివరా? చదివితే దేవుని ప్రేమ మీకు అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సమస్త దేశంబు